సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిన్నటి నుండి తమ డిమాండ్స్ నెరవేర్చాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించి ప్రసంగించారు. భావితరాలకు బంగారు బాటలు వేసే విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కనీస ఉద్యోగ భద్రత లేకుండా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దాదాపు 19,600 మంది ఉద్యోగులు పాఠశాల విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసినందుకు నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పెద్ద ఇష్యూనా చాయ్ కాదు తాగినంతసేపు కాదని చెప్పగానే 5 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొడుతున్నారు వాళ్ళందరూ. మీరు కాదు, మీ సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఆయన అయిపోయిందన్నాక కూడా ఇంకా కొడుతూనే ఉన్నారు చప్పట్లు, అంత ఆనందం. మరి ఆయనకు ఛాయకు రాళ్ళు దొరకలేదా, గ్యాస్ స్టవ్ దొరకలేదా, కట్టెలు దొరకలేదా, అగ్గిపుల్ల దొరకలేదా, చాయ్ పత్తి దొరకలేదా, పాలు దొరకలేదా, నీళ్ళు దొరకలేదా, అంటించే మనిషి దొరకలేదా? మీరు అడగాలి. ఏమైనా మా ఛాయ్ కాఫీకి ఏడాది పట్టే, ఇలా సరిగ్గా ఏడాది, మరి ఏడాది అవుతుంది మా ఛాయ్ ఎందుకు తయారు కాలేదని అడగాలి. మీరు ఆ మాట గట్టిగా అడగకుండా ఉంటే మీ తరఫున మేము పోయి కత్తి పట్టుకొని కొట్టడానికి రాదు. కత్తి అంటే ఒక మాట కత్తి, ఫిజికల్గా కత్తి కాదు. మీ తరఫున ఒక పదునైన మాట మేము వాడాలంటే మీరు కట్టి ఉండాలి. మేము ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతర పార్టీల వల్ల నా ఆహ్వానితాలు మీరు కూర్చున్నారు, కనీసం నాకు చెప్పకపోయినా కూడా చెప్పాలి. నేను చూసి ఆగినట్టు అనుకున్నారా? ఇంకా నిరవధికంగా మీరు కూర్చున్నప్పుడు మీ నిరాహార దీక్ష జరిగే క్రమంలో ప్రభుత్వం దిగి రాకపోతే నేను కూడా ఒక పూట తినకుండా వచ్చి మీ జతన పొద్దుకోవడం చెప్తున్నాను. సరేనా? నేను ఎక్కడ నేను 100 మందిని దొరుకుని వచ్చి వన్డే మీకోసం, మీ లక్ష్యం నెరవేరడం కోసం, మీకు మద్దతుగా ఉండడం కోసం, మీ లక్ష్య సాధనలో భాగంగా నేను కూడా ఒక పూట కంప్లీట్గా తినొచ్చు కాదు, తినకుండా కూర్చుంటాను. నేనైతే మన సహనం ఉండదు. మనకు ఒక అవాస్తవమైనటువంటి విషయాన్ని దుష్ప్రచారం రూపంలో కనుక ప్రచారం చేస్తే దాన్ని చాలా తొందరగా ఆకట్టుకుంటుంది, మనం ఆకర్షింపబడతాం. అదే జరిగింది. దాని పర్యవసానం ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వర్గం ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు అంటలేదు, నేను ప్రతి వర్గం. ఉదాహరణకు మీకు విషయం అర్థంగానే చెప్తాను. మీ దాంట్లో వ్యవసాయాలు ఉండేవాళ్ళు ఉండొచ్చు, నాకు తెలిసి చాలామంది ఉంటారు. ఉన్నారా? మీ భర్తలకో మీ అమ్మనాయనలకో సేద్యాలు ఉండేటువంటి వాళ్ళు ఒకసారి చేయొచ్చండి. ఎంతో కొంత భూమి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రైట్, భూమి ఉన్నటువంటి రైతులు కానీ, భూమిని నమ్మి పనిచేసేటువంటి ఆ రంగం కానీ బాగుపడితే లోకం బాగుపడుతుందని ప్రిన్సిపల్ అందరికీ తెలుసు. అందుకోసం మనం ఆ రంగానికి చాలా చేసినాం. నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, బీమా ఇచ్చినాం, పంటలు కొనుగోలు చేసినాం. అంటే ఆ రంగాన్ని నిలబడితే దాని మీద ఆధారపడి బతికేటువంటి సమస్త లోకం బతుకుతుంది గొప్పగాని. అందులో మనం ఎకరాయన చూడలే, 10 ఎకరాలను చూడలే, 20 ఎకరాలను చూడలే. 20 ఎకరాలైనా పండించినా, ఎకరాయన పండించినా ఆ కుటుంబానికి ఎంత అవసరమో అంతే పెట్టుకొని మిగతా మార్కెట్కి అమ్ముతారు. ఇది మనందరికీ తెలిసిందే కదా. నీకు ఎంత పండినా మొత్తం నువ్వు ఒకటి తినవు కదా. పండిందంతా మళ్ళీ మార్కెట్కి రావాల్సింది. మార్కెట్కి వస్తే ఎక్కడికి వస్తుంది? సమాజానికి వస్తుంది, ప్రజలకు వస్తుంది. కాబట్టి భూమి అనేది